పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రాగసుధ కళా పరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. రాగసుధ కళా పరిషత్ అధ్యక్షులు కరాలపాడు సుబ్బారావు, ఉపాధ్యక్షులు తూనుగుంట్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వడ్లమూడి వెంకటేశ్వరరావు, కోశాధికారి ఆడపు విశ్వేశ్వరరావు, కోటేశ్వరరావు, చలపతిరావు, పుర ప్రముఖులు కట్టమూరి శంకర్రావు, కొత్త రఘురామయ్య, జూలకంటి సుబ్రహ్మణ్యం, వైహెచ్కే మోహన్ రావు తదితరులు ప్రసంగించారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గురించి దాదాపు తెలియని వాళ్ళు లేరు. ఆయన మహానటుడే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారి యొక్క వర్ధంతికి మనందరం ఘన నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. తర్వాత రాగసుధ కళా పరిషత్ అనగానే మాకు ముందు స్పందించే మిత్రులు అభినందన. ఈరోజు విఖ్యాత నట సార్వభౌములు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి పిడుగురాళ్ళలో ఎంతో పేరెన్నటువంటి రాగసుధ కళా పరిషత్ తరఫున మనం ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి దీనికి సభాధ్యక్షులుగా సుబ్బారావు గారు, అట్లానే వేదిక మీద రఘురామయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, విశ్వేశ్వర మాస్టర్ గారు, కోటేశ్వరరావు గారు, మరి వడ్లమూడి వెంకటేశ్వర గారు, ఆర్డీసీలు గారు తదితర మిత్రులందరూ కూడా నిజంగా రాగసుధ